హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకుందాం. అంటే క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్ ఎన్ని రావాలి, దాని గురించి చూద్దాం. ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ ఈ యొక్క టోటల్ వేకెన్సీ 25,271. ఈ యొక్క లాస్ట్ డేట్ 31st August 2021. క్యాండిడేట్స్ ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేయకపోతే ఈ యొక్క మంత్ August 31st వరకు లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టోటల్ వేకెన్సీ 25,271. ఈ యొక్క ఫస్ట్ ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్లో ఈ 100 క్వశ్చన్స్ని 4 పార్ట్స్కి అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఉంటుంది. పార్ట్ ఏలో ఉంటుంది ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అదేవిధంగా పార్ట్ బిలో జీకే అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథ్స్, పార్ట్ డి ఇంగ్లీష్, హిందీ. ఇవి క్వశ్చన్ పేపర్ కలిగి ఉన్నది. 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్లో ఇది 25 మార్క్స్కి ఉంటుంది, ఇది 25 మార్క్స్కి, ఇది 25 మార్క్స్కి, 25 మార్క్స్. అంటే ఒక్కొక్క పార్ట్ 25 మార్క్స్కి ఉంటుంది. మొత్తం కూడా 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అదేవిధంగా టోటల్ టైం అంటే ఎక్కువ టైం 90 minutes ఉంటుంది. దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. కట్ ఆఫ్ మార్క్స్ ప్రీవియస్ ఇయర్స్ తీసుకున్నట్టు మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 33% మార్క్స్, అదేవిధంగా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి 35% మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా నిర్ణయిస్తారు. అదేవిధంగా వీటిని నిర్ణయించేటప్పుడు నార్మలైజ్ మార్క్స్ అని ఉంటుంది. నార్మలైజ్ మార్క్స్ బేస్ చేసుకొని కన్సిడర్ చేసి ఒక కట్ ఆఫ్ మార్క్స్ కూడా క్వాలిఫై సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన తర్వాత క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా వారు నార్మలైజ్ మార్క్స్ అనేది డిటర్మైన్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ వచ్చిన ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ రిమైనింగ్ అంటే పిఎస్టీ, పిఈటీ వాటి యొక్క టెస్ట్ అంటే ఫిజికల్ ఈవెంట్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా డీటెయిల్స్ నెక్స్ట్ పబ్లిష్ చేస్తారు. ముందుగా మనం ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీలో సిలబస్ గురించి తెలుసుకుందాం. అంటే సిలబస్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా జీకే అండ్ జనరల్ అవేర్నెస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎలిమెంటరీ మ్యాథ్స్ టాపిక్స్ ఏంటి, ఇంగ్లీష్, హిందీ టాపిక్స్ అనేది గురించి డీటెయిల్గా చూద్దాం. సిలబస్ ఫస్ట్ రీజనింగ్ చూద్దాం. ఇట్లా రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథ్స్, జీకే అండ్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే అది 10th బేస్డ్ మ్యాథ్స్ సంబంధించిన యొక్క పర్ఫెక్ట్గా వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. రీజనింగ్ వచ్చేసి ఎనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలేషన్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇక ఎలిమెంటరీ మ్యాథ్స్కి వచ్చి చూడండి టాపిక్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్. జీకే అండ్ జనరల్ ఈవెంట్స్. జీకే అంటే కరెంట్ ఈవెంట్స్ సంబంధించి వాటి మీద వస్తాయి. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్, ఈ 3 కూడా 10th బేస్డ్. కంప్యూటర్, స్పోర్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే కరెంట్ ఈవెంట్స్ కిందకే వస్తాయి కానీ స్పెషల్ కేటగిరీ దీని నుంచి క్వశ్చన్స్ ఒక స్పెషల్ టాపిక్. అదేవిధంగా ఇంగ్లీష్ ఏంటంటే మెయిన్ ఆ 10th క్లాస్ గ్రామర్ బేసిస్ మెయిన్ వస్తాయి. అవి సినినమ్స్ అండ్ యాంటనిమ్స్, ఫైండింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ప్యాసేజెస్, కరెక్ట్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ప్యాసేజెస్, అప్రోప్రియేట్ వర్డ్స్. ఇవి 4 కూడా ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ సంబంధించేసి ఈ యొక్క సిలబస్. మనం ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది 31st లాస్ట్ డేట్ ఉంది కదా, 31st August తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక టైమింగ్ నార్మల్గా అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే 4-5 months ఉంటుంది. అంటే ఇక డిసెంబర్, జనవరి ఉండొచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దానికి ముందు ప్రిపరేషన్ బాగున్నట్టయితే
ఈ యొక్క జాబ్ CBT లాంటి కంప్యూటర్ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ సాధించడానికి మోర్ ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్, జీకే అండ్ జనరల్ అవేరెన్స్, అదేవిధంగా ఇంగ్లీష్. ఈ యొక్క 4 టాపిక్స్, 4 మెయిన్ కేటగిరీస్, 4 పార్ట్స్ అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అంటారు. ఈ టాపిక్స్ మొత్తం కంప్లీట్గా చదువుకున్నట్టయితే ఈ యొక్క CBT క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క D1 మ్యాథ్స్ స్టడీ మీకు కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఇక రీజనింగ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇక రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అంటే ఎలిమెంటరీ మ్యాథ్స్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఒకటే. ఎలిమెంటరీ మ్యాథ్స్ లేదా అర్థమెటిక్, యాప్టిట్యూడ్ అంటాం. సో రీజనింగ్ అండ్ ఈ యొక్క మ్యాథ్స్, ఈ 2 కోర్సెస్ కూడా D1 మ్యాథ్స్ స్టడీ రీజనబుల్ ప్రైస్కి ఆఫర్ చేస్తుంది. ఈ యొక్క క్యాండిడేట్స్ మా యొక్క యాప్ ఇక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు D1 మ్యాథ్స్ అని ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ నుంచి D1 మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి రిజిస్టర్ అయ్యి మీరు ఈ యొక్క కోర్సెస్ని పర్చేజ్ చేసిన తర్వాత రీజనింగ్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి స్పెషల్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ GD కోసం కోర్సు డిజైన్ చేయబడింది. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా యొక్క వాట్సాప్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ 9951605193కి కాల్ చేసి ఈ యొక్క డీటెయిల్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే GD కానిస్టేబుల్ సంబంధించి కోర్సు డీటెయిల్స్, అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు అడగవచ్చు. సో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ GD యొక్క సిలబస్, అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ సంబంధించి ఈ యొక్క ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఈ యొక్క ఎగ్జామ్ CBTకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు మా యొక్క యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు. లేదా మనకు యొక్క ఫోన్ నెంబర్ చెప్పిన అదేవిధంగా ఇక్కడ చెప్పినట్టు 9951605193కి వాట్సాప్ కానీ లేదా కాల్ చేసి కానీ యొక్క ఫీజు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.